రండి కాశ్మీరా రండి. రండి. అరే మిమ్మల్ని చూస్తుంటే మీ తమ్ముడు కోయిల స్వామిలాగే ఉన్నారు. జంట అర్థం కాలే. అంటుకు పుట్టిన కవల ఆ తరువాత కట్ చేశా. అయ్యో అది దేవుడి రూపంలో కోయిల స్వామి. ఇది కాశ్మీరాన్ని మొక్కుతున్న మయూర స్వామి. అది కాషాయం. ఇది నలుపు. మంచి రైమింగ్ లో మాట్లాడుతున్నారు. లోపలికి మీరు వెళ్దాం. కుడికాలు లోపల పెట్టి రండి. మీ వెనకాల ముందు పెట్టండి. గో ఫాలో ఫాలో. రండి మీ స్వామి. తమ్ముడు కోయిల స్వామికి తులసిలాగా మీకు ఇద్దరా? వీళ్ళ పేర్లు? ఒకటి లల్లి ఇంకోటి లిల్లీ. ఆహా, ఉదయాన్నే పూసేదొకటి రాత్రి పూసేదొకట, డే అండ్ నైట్. దొంగప్పుడు బ్లాక్ అండ్ వైట్. తమ్ముడు మీ గురించిన విషయాలన్నీ చెప్పాడు. మీరు చేసిన ప్రయత్నాలు ఏవి సరిపోవు. అందుకని ఈ ఇంట్లో నేను ఒక కుట్టి శాతాన్ని వదలబోతున్నాను. మై డియర్ కుట్టి చేతానా? బొచ్చులో కుట్టి శాతాను. ముందు వెనక బొచ్చు ఎక్కువగా ఉంటుంది అంటున్నా. 1 2 3 4 5 1 2 3 4 బజ్జాపత్రి జబాపత్రి సింహాలపత్రి వాట్సాపత్రి ఓపెన్ డోర్ ఓపెన్. ఏం చెప్తున్నారు సార్? కుట్టి శాతాన్ని డౌన్లోడ్ చేస్తున్నా. హౌ ఇస్ పాసిబుల్? లేదమ్మా, ఇది డిజిటల్ ఇండియా. ఇక మీద అన్ని అంతే. ఏంటి సార్ తిరుగుతోంది? సర్వర్ స్లో. అయితే వైఫై ఆన్ చేయమన్నా? ఆన్ చేయమని చెప్పి అప్పుడే నా వైఫ్ ఆన్ చేస్తుంది. ఆ, సైలెన్స్. డౌన్లోడ్ కంప్లీట్ అయింది. కాసేపు ఎవ్వరూ మాట్లాడకండి. ఆవుజియావ్ అనార్కలి అచ్చా అచ్చా పచ్చకిలి. ఆవుజియావ్ అనార్కలి అచ్చా అచ్చా పచ్చకిలి. పుడింగిదా పుడి. బాగున్నావా? అంజర గంజరా. సూపర్. కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు అవుట్. ఉసుక్కుని పంచలాగేసిందేంటి? ఓయ్, పంచనే కదా తీశాను. ఎలా అవుట్ అవుతాను? ఎందుకు పంచలాగేసావు? కావాలంటే నువ్వు నా చీర తీసేయి. అయ్యో, నువ్వు ఇలాంటి అగాయిత్యం చేసావంటే నేను కబడ్డీ ఆడను. పంచివు. అయ్యయ్యయ్యయ్యా, చిన్న పిల్లోడిలాగా తీసుకా. ఇది వేరేనా? రా, నువ్వు నేను తెలుసుకున్నా. అవుట్ చేస్తాను చూడు. కబడ్స్ 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 పంచేలాగే. కబడ్స్ 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 కబడ్స్. ఏంటి చీర తీసింది? భలేగా ఉందో. వన్స్ మోర్. ఆసదు ఆసదు. కబడ్డీ 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 కబడ్డీ. ఈసారి పంచెలు గట్టిగా పట్టుకుంటాను. కబడ్డీ 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 కబడ్డీ. ఇది మన లిస్ట్ లోనే లేదే. కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు అవుట్ అయిపోయావు. నువ్వు ఎందుకని ముద్దు పెట్టావు? ఆడ మగ ఆడే కబడ్డీలో ఇది ఒక టాక్టిక్. నువ్వు అవుట్ అయిపోయావు. సరే, నేను అవుట్. రా. హలో, నా దగ్గర 8 పువ్వులున్నాయి. నీ దగ్గర ఒకే ఒక పండు ఉంది. ఇందులోనూ నేను గెలిచానంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. ఓకే? ఓకే ఓకే, రా. ఎప్పుడు చూడు. నువ్వు ఇట్టెళ్ళినా నేను వదిలిపెట్ట. చీరని ఎత్తి కడతావా? కబడ్స్ కబడ్స్. అయిపోయారు. రా 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 రా. ఈరోజు నీ పోస్ట్ కుదించమంటే ఊర్లో పడతాను చూడు. పట్టేసా 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 పట్టేసా. ఏంటి పట్టుకోలేదా? ఏంటి ఎలా అంటుంది? క్రీమ్ రాసి భలే సాఫ్ట్ గా పెంచిందే. హలో, ఏమైంది? అరే పోమ్మా, నా బాధ నాదే. మరైతే గేము ఓవరు. అంటే నువ్వు అవుట్. అవును, నేను అవుటే. అయితే మన డీల్ ప్రకారం గెలిచిన వాళ్ళు అడిగింది ఓడిపోయిన వాళ్ళు చెయ్యాలి. ఏం పెద్ద అడిగేస్తావు? ఐస్ క్రీము లేక చాక్లెట్? ఈ ఉమ్మ గట్ట అడగొద్దు. చీచి చిచి చిచి, అదంతా నేను అడగను. కబడ్డీ ఆడి బాగా చెమటలు పట్టేశాయి. అందుకని వచ్చి స్నానం చేయించురా.
నిన్ను తలచి నేను మరిచా చిత్రమే అది హలో. చిత్రమే ఏంటి కళ్ళకు గంతలు కట్టుకున్నారు? ఈడు చూడు, స్నానం చేయించాలనేదే నీ కండిషన్. కళ్ళ గంతలు కట్టడం కట్టకపోవడం నా ఇష్టం. మరి త్వరగా వచ్చేయ్, నీకు స్నానం చేయిస్తా. మౌని దినేష ഇവിടെ നോക്ക്. కళ్ళు మౌనే, కనిపిస్తున్నాయి కదా. ఎంతడా ఇది? ఇంకెందుకు రబ్బిల్డ్? ఇలా చూడు, నాకు కళ్ళు కనపడడం వల్ల దీన్ని పట్టుకోలేదు. నేనేం అడగలేదు. ఎదిగో ఇలా రా, నీకు స్నానం చేస్తా. టైం అయింది. అనవసరంగా క్యాచ్ పట్టుకొని దొరికిపోయావే. ఇప్పుడు నన్ను గుద్దావా? లేదే. గుద్దినట్టు అనిపించింది. ఉంటుంది ఉంటుంది, రావయ్యా. దేవుడా, సోప్ 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 సోప్. తాతయ్య, ఒక మామూలు సోపు, దాన్ని రాసుకోలేనంతగా పెట్టావుగా గ్యాప్. ఏంటి కాశ్మీర్ అది? ఏ రియాక్షన్ లేదు, పుల్లసలు లేవనే లేదు. ఈ విషయంలో మీరు తొందరపడకూడదు. ఇప్పుడు వస్తాడు, వాడిని చూడండి. అప్పుడు మీ రియాక్షన్ ఏమిటో చెప్పండి. వస్తున్నాడు చూడు గుడ్డి సఫా. ఏయ్, వెళ్ళిపోయావా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావా? ఏమీ చేయలేదా? అరే పంచతంత్రం కా తిల్లు ముల్లుకా. ఏంటండి ఇది? పుట్టుక్కని లోపలికి వెళ్ళిపోయింది. మరొక ఐటెం తీసి వదలండి. ఇలా చూడండి, నా తమ్ముడు దైవశక్తి, నా అసుర శక్తి రెండూ కలిసినా ఏమీ చేయలేకపోయాయంటే లోపల ఉన్న దానికి మాకంటే చాలా పవర్ ఎక్కువ. దానికి ఏం చేయాలంటే ఒకే ఒకటి, సామూహిక ప్రార్థన. దానికి మేమేం చెయ్యాలి? దానికి మీరిద్దరూ కలిసి 108 మంది కన్నె పిల్లల్ని వెంటనే రెడీ చేయాలి.